Devi Vidyalaya. As I have said you earlier that I am going to start a new course on Python. So I am doing this video so that you will get basic information about which interface I am using, which is Google Colab. నేను ఈ Python entire కోర్స్లో I am going to use the interface Google Colab అనమాట. ఆ గూగుల్ కొలాబ్ని మనం ఎలా ఓపెన్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, అందులో ఎలా వర్క్ చేసుకోవాలి అనేది మొత్తం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ఇన్ ఏ డీటెయిల్డ్ వే అనమాట. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఈస్ ఓపెన్ ఎనీ వెబ్ బ్రౌజర్ లైక్ దిస్ అండ్ దెన్ ఎంటర్ గూగుల్ కొలాబ్, GOOLE స్పేస్ COLAB. ఇక్కడ మనకు ఫస్ట్లోనే చూపిస్తుంది కదా గూగుల్ కొలాబ్ అని, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఐకాన్ ఏదైతే మనకు కనిపిస్తుందో గూగుల్ కొలాబ్ అని చెప్పేసి ఫస్ట్ లింక్ని మనం క్లిక్ చేయాలి. సో దిస్ విల్ ఓపెన్ గూగుల్ కొలాబ్ ఇన్ అవర్ బ్రౌజర్ అనమాట. రిక్వైర్మెంట్స్ టు యూజ్ దిస్ గూగుల్ కొలాబ్ ఈజ్ మనకు ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ దెన్ ఆల్రెడీ మనం చేసిన ఫైల్స్ అన్నీ యూజ్ చేసుకోవడానికి, లేదంటే మళ్ళీ మనము దాన్ని ఓపెన్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒక స్టేబుల్ మెయిల్ ఐడి అనేది కావాలన్నమాట. అదర్వైజ్ వి విల్ లాస్ ఆల్ ద ప్రాక్టీస్ వీ హ్యావ్ డన్ టిల్ నౌ అనమాట. సో క్లిక్ ఆన్ దిస్ ఫస్ట్ లింక్ గూగుల్ కొలాబ్. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. మనం డైరెక్ట్గా కూడా గూగుల్ కొలాబ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనం లాగిన్ అవ్వకుండా, సైన్ ఇన్ అవ్వకుండా గూగుల్ కొలాబ్ని యూజ్ చేసాము అంటే మన గూగుల్ కొలాబ్లో ఏదైతే పైథాన్ అనేది మనం ప్రాక్టీస్ చేసామో అవన్నీ కనిపించవన్నమాట మనకు. అదే ఒకసారి మనం లాగిన్ అయ్యామనుకోండి, మనం ఎన్నిసార్లు గూగుల్ కొలాబ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసినా, లేదంటే కొన్ని డేస్, కొన్ని ఇయర్స్ తర్వాత ఓపెన్ చేసినా కూడా మన గూగుల్ కొలాబ్లో యూజ్ చేసిన ప్రాక్టీస్ నోట్బుక్స్ అన్నీ అలాగే ఉంటాయన్నమాట. సో ఐఎమ్ సజెస్టింగ్ యూ టు లాగిన్ విత్ యువర్ మెయిల్ ఐడి. ఒకవేళ మీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ కానీ, మీ మొబైల్ ఫోన్ కానీ ఒకవేళ వర్క్ అవ్వకపోయినా, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అండ్ ప్రాక్టీస్ అంతా కూడా మీ ఏ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయ్యి ఉంటారో అదే మెయిల్ ఐడితో వేరే డివైస్లో లాగిన్ అయినా కూడా మీ నోట్బుక్ అంతా, మీ పైథాన్ ప్రాక్టీస్ అంతా అందులో కనిపించేస్తుంది అనమాట. వై బికాస్ దిస్ ఈజ్ ఎ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట గూగుల్ కొలాబ్ అనేది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే I will all suggest you to sign in into your personal Google account అనమాట. దానికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే we have to click on sign in. మనం ఒక మెయిల్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ we have to enter our password. Click on next. సో వన్స్ ఓపెన్ అయ్యింది, లాగిన్ అయ్యింది మన మెయిల్తో అంటే మన మెయిల్కి ఏదైతే మనం ప్రొఫైల్ పెట్టుకుంటామో గూగుల్ అకౌంట్కి అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇలా కనిపించింది మన ప్రొఫైల్ అనేది అంటే మన గూగుల్ సైన్ ఇన్ అనేది సక్సెస్ అయిందనమాట ఫర్ గూగుల్ అకౌంట్, ఫర్ గూగుల్ కొలాబ్ ప్రాక్టీస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ టు ప్రాక్టీస్ ఈజ్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ న్యూ నోట్బుక్ అనమాట. సో వెల్కమ్ టు కొలాబ్ అనేది క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ నోట్బుక్స్లో ఏముంటుంది అంటే అప్పుడు దాకా అసలు గూగుల్ కొలాబ్ అంటే ఏంటి, గూగుల్ కొలాబ్లో ఏమేమి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, సో దాని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అంతా, అసలు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దేనికి మనం గూగుల్ కొలాబ్ని యూజ్ చేస్తాము, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి వెల్కమ్ టు కొలాబ్ అనే నోట్బుక్లో ఉంటుందన్నమాట, డిస్ప్లే అవుతుంది. లేదు యాంటీ గ్రావిటీ, లైరా, లైవ్ ట్రాన్స్లేషన్ ఇలా వేరియస్ ఎగ్జాంపుల్ నోట్బుక్స్ ఉన్నాయి. కానీ మనం కొత్త నోట్బుక్ని కదా మనం క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ప్లస్ న్యూ నోట్బుక్. అప్పుడేమవుతుంది అంటే మన కోసం ఒక కొత్త నోట్బుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ నోట్బుక్లో మనం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి.
మీరు అప్పుడే ఫస్ట్ టైం గూగుల్ కొలాబ్ని యూజ్ చేస్తున్నారు అంటే మీకు ఇక్కడ అన్టైటిల్డ్ 0 అని వస్తుంది అనమాట. కానీ నేను ఆల్రెడీ 2 నోట్బుక్స్ ఎర్లియర్గా క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ అన్టైటిల్డ్ 2 అని వచ్చింది. మనము ఇందులో ఫైల్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డివి విద్యాలయ ఛానల్లో మనం టీచ్ చేస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఐ విల్ నేమ్ దిస్ నోట్బుక్ యాజ్ divi_విద్యాలయ. ఓకేనా, మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి _పైథాన్. సో దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మై ఫైల్ అనమాట. మనం స్టార్ మార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో దట్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దిస్ పర్టికులర్ నోట్బుక్. ఇందులో ఒక్కొక్క ఫీచర్ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇందులో మనకి ఇంకా అడిషనల్ ఫీచర్ ఏంట్రా అంటే ఇది ఆటో సేవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా టైప్ చేస్తాను, ఆ టైప్ చేసింది నువ్వు Ctrl+S అని క్లిక్ చేసి సేవ్ చేయకపోయినా కూడా ఆటో సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ జెమినై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా అర్థం కాలేదు లేదా నువ్వేదైనా ట్రై చేయాలనుకుంటున్నావు, కోడ్ చేయాలనుకుంటున్నావు, కానీ దానికి సింటాక్స్ ఎలా రాయాలో నీకు తెలీదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే వీ కెన్ ఆస్క్ జెమినై హెల్ప్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us స్టార్ట్ విత్ ప్రింటింగ్ అవర్ ఓన్ నేమ్స్. నా పేరేంటి చరిత, నేను నా నేమ్ని ప్రింట్ చేయాలి కన్సోల్లో అనుకుంటున్నాను, నాకు అసలు ఎలాగ ప్రింట్ చేయాలి అనేది తెలీదు. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. నేనైతే ఎలా ఇస్తాను ప్రాంప్ట్ అంటే హే ఐ వాంట్ టు ప్రింట్ మై నేమ్ ఇన్ ద కోడ్ సో దట్ ప్లీజ్ గివ్ మీ ఏ కరెక్ట్ సింటాక్స్ అని. హే గివ్ మీ ద కోడ్ to print my name in the Colab notebook. ఇలా ఇచ్చాను అంటే ఏంట్రా అంటే మనం ఆ ప్రాంప్ట్కి తగ్గట్లు, మనం ఇచ్చే క్వశ్చన్కి తగ్గట్టు అది మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నా నేమ్ని ప్రింట్ చేసుకోవడానికి కొలాబ్ నోట్బుక్లో కోడ్ ఇవ్వు అని అడిగాను. మనం వెయిట్ చేద్దాం, ఇట్ విల్ గివ్ అస్ ఏ కోడ్ అనమాట. అది కోడ్ బిల్డ్ చేసేలోపు వేరే ఫీచర్స్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దామా. సో ఆల్రెడీ ఇచ్చేసింది, వెల్ అండ్ గుడ్. ఇక్కడ చూడు, ఇక్కడ మనం క్యాన్సిల్ అని కొట్టామనుకోండి, ఇక్కడున్న కోడ్, ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో అది మొత్తం కనిపించదు అనమాట. ఒకవేళ యాక్సెప్ట్ కొట్టామనుకోండి అది ఇక్కడ వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, మన కోడ్ సెల్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయిందా అది. అదే మనం యాక్సెప్ట్ అండ్ రన్ కొట్టామనుకోండి ఆటోమేటిక్గా కోడ్ అనేది రన్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఈ ప్లే బటన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇక్కడున్న ఈ సెల్ని, ఈ కోడ్ని రన్ చేయడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. ఇట్ ఇండికేట్స్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ అనమాట. రన్ సెల్, మళ్ళీ మన కీవర్డ్ ఏంటి, Ctrl+Enter క్లిక్ చేసినా కూడా మనకు ఆ కోడ్ అనేది రన్ అవుతుంది. హలో యువర్ నేమ్, మై నేమ్ అనేది యువర్ నేమ్ అని ఇచ్చున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరేంటి చరిత కదా, సో నేను నా పేరు ఇస్తాను ఇక్కడ. సో నా పేరుని నేను రన్ చేయాలి. నా పేరుని నేను రన్ చేయాలి అంటే ఏంటి, మై నేమ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. సో ఆ వేరియబుల్లో నేను చరిత అనే వాల్యూని ఇచ్చాను కాబట్టి హలో చరిత అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి రన్ చేద్దామా, వచ్చిందా అవుట్పుట్. సో పైథాన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అనమాట. హలో చరిత అని వచ్చేసింది. ఇదంతా కాకుండా మనం ఇంకోలాగా కూడా రన్ చేయొచ్చు. ఇంకొక చోట రన్ చేయడానికి ఇదేమన్నా ఇక్కడ ఉన్నది ఏమైనా డిలీట్ చేయాలనా, నో నీడ్. ఎలా అంటే జస్ట్ బై క్లికింగ్ ఆన్ ద కోడ్ we will get another cells అనమాట. అదర్వైజ్ we can also click on this code which appears here. ఓకేనా, అప్పుడు ఇక్కడ మనం ఎలా ప్రింట్ చేస్తాము ఏదైనా డేటాని, ప్రింట్ ఓపెన్ చేస్తాం, పారాన్సిస్ని కోడ్స్ ఇచ్చేస్తాం చరిత. సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ లోపల మనం ఏది ప్రింట్ చేయాలనుకుంటే అది ఇచ్చేసి రన్ చేసేసాము అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో పైథాన్ ఈజ్ సో సింపుల్ యాజ్ ఇంగ్లీష్ అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటా ఉన్నాను ఈ కోడ్కి. సో ఏం చేయాలి, ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది మనం క్లిక్ చేయాలన్నమాట.
పైథాన్ ప్రాక్టీస్ అని యాడ్ చేసుకుందామా టెక్స్ట్ పేరు. సో ప్రతి ఒక్క దానికి ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి అని మనం ఇండికేట్ చేయడానికి వి విల్ యూజ్ దిస్ టెక్స్ట్ అనమాట. దీని కొంచెం బోల్డ్గా కనిపించడానికి బోల్డ్ ఇచ్చాను, ఇటాలిక్ ఇచ్చాను. తర్వాత ఏం చేద్దాము, జస్ట్ వేరే సెల్ మీద క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ కనిపించేసిందా పైథాన్ ప్రాక్టీస్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ హౌ వి యూస్ టెక్స్ట్ అనమాట. తర్వాత ఇంకొక ఫీచర్ ఏంటి అంటే రన్ ఆల్. ఒకవేళ మనం రన్ ఆల్ అనేది క్లిక్ చేసాము అంటే కంప్లీట్గా ఎన్ని కోడ్స్ ఉన్నాయో అన్ని కోడ్స్ రన్ అవుతాయి. లేదంటే సింగిల్ సెల్ని రన్ చేయాలి అంటే ఇక్కడ వచ్చిన బటన్ని క్లిక్ చేయాలి. ఇంకా ఏమున్నాయి ఇందులో, రీస్టార్ట్ సెషన్. ఇప్పుడు నేను ఒక సెషన్ స్టార్ట్ చేశాను, అందులోనే కదా ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ నాకు ఇది వద్దు, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి రన్ చేయాలి అనుకుంటే రీస్టార్ట్ సెషన్ అని మాత్రమే క్లిక్ చేయాలి. ఒకవేళ రీస్టార్టింగ్ సెషన్తో పాటు ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేయాలి అన్ని సెల్స్లో ఉన్నది అంటే రీస్టార్ట్ సెషన్ అండ్ రన్ సెల్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రన్ ఫోకస్డ్ సెల్ అండ్ ఆల్ సెల్స్ బిలో. ఫోకస్డ్ సెల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేశాను, ఈ హైలైట్ అవుతుంది కదా బార్డరు, ఈ బార్డర్ని ఏమంటాంరా అంటే ఫోకస్డ్ సెల్ అంటాము. ఆ ఫోకస్డ్ సెల్ని దాని కింద ఉన్న అన్ని సెల్స్ని రన్ చేయమని చెప్పి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. థర్డ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటరప్ట్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెల్ని రన్ చేస్తున్నాను, అది రన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దాని ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయడానికి ఇంటరప్ట్ ఎగ్జిక్యూషన్ అనేది మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ దీనికి అవుట్పుట్ వచ్చిందా, హలో చరిత అని చెప్పి, ఇక్కడ చరిత అని చెప్పి అవుట్పుట్ వచ్చిందా. ఈ అవుట్పుట్స్ అంతా క్లియర్ చేసి ఓన్లీ కోడ్ మాత్రమే మనకు డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు క్లియర్ ఆల్ అవుట్పుట్స్ అనేది క్లిక్ చేస్తామన్నమాట. చూసారా, క్లియర్ ఆల్ అవుట్పుట్స్ అని క్లిక్ చేయగానే అవుట్పుట్స్ వెళ్ళిపోయాయి. నెక్స్ట్ వన్ కోడ్లో యాడ్ ఏఐ ప్రాంప్ట్ సెల్. ఏఐ ప్రాంప్ట్ సెల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ కోడ్ని జనరేట్ అవ్వడానికి ఒక ప్రాంప్ట్ యూజ్ చేసాం కదా, హే ప్లీజ్ జనరేట్ మీ ఏ కోడ్ సో దట్ ఐ కెన్ ప్రింట్ మై నేమ్ అని చెప్పేసి అలా అనమాట. సో ఈ కోడ్ని నేను ప్రింట్ చేయడానికి ఏం ప్రాంప్ట్ యూజ్ చేయాలి అనేది ఇది. సో హౌ దిస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అనమాట. ఏఐ ప్రాంప్ట్ సెల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఫైల్కి వెళ్దామా. ఫైల్లో ఏమున్నాయి, లొకేట్ ఇన్ డ్రైవ్, ఓపెన్ ఇన్ ప్లే గ్రౌండ్ మోడ్, న్యూ నోట్బుక్ ఇన్ డ్రైవ్, ఓపెన్ నోట్బుక్. సో మనం ఎక్కువ యూజ్ చేసేవి ఏంట్రా అంటే సేవ్ ఏ కాపీ టు డ్రైవ్, రీనేమ్ అండ్ దెన్ మూవ్ టు ట్రాష్ అలాంగ్ విత్ ఓపెన్ నోట్బుక్, న్యూ నోట్బుక్, లొకేట్ ఇన్ డ్రైవ్, సర్చ్ నోట్బుక్, అప్లోడ్ నోట్బుక్ అనమాట. సో లొకేట్ ఇన్ డ్రైవ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఇక్కడ గూగుల్ మెయిల్ కదా యూజ్ చేసాము అంటే అది గూగుల్ డ్రైవ్లో స్టోర్ అవుతున్నాయి అనే కదా. సో ఆ డ్రైవ్లో మన పర్టికులర్ లొకేషన్లో ఎక్కడ స్టోర్ అయ్యింది అని చెప్పడాన్ని లొకేట్ ఇన్ డ్రైవ్ అంటారనమాట. నెక్స్ట్ థింగ్ న్యూ నోట్బుక్ ఇన్ డ్రైవ్. ఇప్పుడు ఈ నోట్బుక్ డివి విద్యాలయ పైథాన్ అనేది నాకు వద్దు, నీ పేరుతో ఏదైనా నోట్బుక్ కావాలి, లేదంటే డేట్ వైజ్ టాపిక్ వైజ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే న్యూ నోట్బుక్ ఇన్ డ్రైవ్ అనేది క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేయంగానే ఏమవుతుంది, కొత్త గూగుల్ కొలాబ్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, యూ కెన్ సీ దట్ న్యూ గూగుల్ కొలాబ్ నోట్బుక్ ఈజ్ ఓపెనింగ్ అనమాట. సో కొత్త నోట్బుక్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ అన్టైటిల్ 3 అని ఓపెన్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ రీనేమ్ ద ఫైల్, మనం ఆల్రెడీ అన్టైటిల్డ్ 2ని డిలీట్ చేసేసి డివి విద్యాలయ పైథాన్ అని ఇచ్చాం కాబట్టి ఈ ఫైల్కి అగైన్ ఇట్ హ్యాస్ గివెన్ అన్టైటిల్డ్ 2 అనమాట. సో ఇంకా తర్వాత ఏంటి, ఓపెన్ నోట్బుక్. ఓపెన్ నోట్బుక్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నోట్బుక్స్ని ఓపెన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే నోట్బుక్ని ఓపెన్ చేయాలి అంటే మనకు అసలు ఏమేమి నోట్బుక్స్ ఉన్నాయో ఆ నోట్బుక్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఓపెన్ అన్టైటిల్డ్ 1. అప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ డివి విద్యాలయ పైథాన్ ప్లేస్లో ఆ అన్టైటిల్డ్ నోట్బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిందా అన్టైటిల్డ్ 1 పైథాన్ నోట్బుక్ అనేది. సో ఇన్ ద సేమ్ వే మళ్ళీ మనం మన నోట్బుక్ వచ్చేద్దామా, మళ్ళీ ఏం చేయాలి, ఓపెన్ నోట్బుక్ క్లిక్ చేయాలి. వీ హ్యావ్ టు సెలెక్ట్ డివి విద్యాలయ పైథాన్. తర్వాత ఏం చేస్తాము, రీనేమ్ చేస్తే ఇక్కడున్న టెక్స్ట్ అనేది
మనం పైథాన్ ప్రాక్టీస్ అని ఇద్దామా. సో రీనేమ్ చేయడానికి పాసిబుల్ అయిందా, ఇక్కడ రీనేమ్ అని క్లిక్ చేయంగానే మూవ్ టు ట్రాష్ అంటే ఇది డిలీట్ అయిపోతుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వి యూజ్ అనమాట. తర్వాత ఎడిట్, అన్ని సెల్స్ని ఎడిట్ చేయాలా, లేదంటే కొన్ని సెల్స్ని డిలీట్ చేయాలన్నా, సెలెక్ట్ చేసుకోవాలన్నా, పేస్ట్ చేయాలన్నా, సెలెక్టెడ్ సెల్స్ని డిలీట్ చేయాలన్నా, ఫైండ్ అండ్ రిప్లేస్, ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. తర్వాత వ్యూ, సో మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి అది అని చెప్పేసి, కామెంట్స్ కావచ్చు, లేదంటే కొలాబ్ సెక్షన్స్ అని క్లిక్ చేసాము అంటే ఆ పర్టికులర్ సెక్షన్ అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇన్సర్ట్, ఏదైనా కోడ్ని టెక్స్ట్ని మధ్యలో ఇన్సర్ట్ చేయాలి అనడానికి ఇన్సర్ట్ యూజ్ చేస్తాం. రన్ టైం, అన్నీ రన్ చేయాలా, ముందువి రన్ చేయాలా, సెలెక్ట్ చేసుకున్నవి మాత్రమే రన్ చేయాలా, రీస్టార్ట్ చేయాలా, ఇంటరప్ట్ ఎగ్జిక్యూషన్ చేయాలా, ఇవన్నీ రన్ టైం. టూల్స్లో మనకు షార్ట్ కట్స్ ఏమున్నాయి అని చెప్పి, హెల్ప్లో ఒకవేళ మనకి ఏదైనా ఓపెన్ అవ్వకపోయినా నోట్బుక్ అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాము అంటే ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లోకి వెళ్ళి మనం చెక్ చేస్తాం అనమాట. ఒకవేళ ఫీడ్బ్యాక్ సెండ్ చేయాలి అన్నా కూడా సెండ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటర్ఫేస్. అండ్ దెన్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకు ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. ఫైండ్ అండ్ రిప్లేస్కి ఈ బటన్ క్లిక్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ప్రింట్ అని ఎక్కడుందో ఆ అన్ని చోట్ల రిప్లేస్ విత్ ప్రింట్ఎఫ్, రిప్లేస్ చేసాము అంటే ఈ హైలైట్ అయి ఉంటుంది కదా ఇక్కడ, ఇది మాత్రమే రిప్లేస్ అవుతుంది. రిప్లేస్ ఆల్ నొక్కాము అంటే అన్ని ప్రింట్స్ ప్లేస్లో అన్ని ప్రింట్ఎఫ్లు వస్తాయి, మళ్ళీ మనకు వార్నింగ్ కూడా వస్తుంది అనమాట. సో చూసారా ఇక్కడ ప్రతి ప్రింట్ దగ్గర ప్రింట్ఎఫ్ అని వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వి యూస్ ప్రింట్ అనమాట. తర్వాత కోడ్ స్నిప్పెట్స్, సో మనకి ఏమేం కోడ్స్ ఉన్నాయి, అందులో ఏమేం వర్క్స్ అవుతున్నాయి, ఏమేం జీపీయూస్ ఉన్నాయి అనేది. తర్వాత మన కోడ్లో ఏమైనా డేటా సెట్స్ని యూజ్ చేసామా, లేదంటే ఏవైనా ఫైల్స్ని మనం అప్లోడ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ ద డేటా ఎక్స్ప్లోరర్, హౌ వీ కెన్ యూజ్ డేటా సెట్స్, మోడల్స్, క్యాగిల్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ఫేస్. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ ఫర్గటన్ ఈస్, ఇప్పుడు మనం ఈ నోట్బుక్ని మనం ఇందులో పైథాన్ ప్రాక్టీస్ మొత్తం చేసుంటాము. అలాంటప్పుడు మన నోట్బుక్ని ఎవరికైనా షేర్ చేయాలి అంటే వీ కెన్ క్లిక్ ఆన్ షేర్. షేర్ చేసిన తర్వాత ఎవరికి యాక్సెస్ ఉంది అని చెప్పేసి కాపీ లింక్ చేసుకుంటాము. ఒకవేళ పర్సనల్గా ఎవరికైనా సెండ్ చేయాలి అంటే అక్కడ వాళ్ళ మెయిల్ ఐడి డిస్ప్లే చేస్తాము. అదర్వైజ్ వీ కెన్ ఓన్లీ క్లిక్ ఆన్ ఎనీవన్ విత్ ద లింక్. ఎనీవన్ విత్ ద లింక్ మనం క్లిక్ చేసామంటే ఏమవుతుంది అంటే ఈ లింక్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళందరూ దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి. వ్యూవర్ అంటే ఎవరు, ఓన్లీ చూడడానికి మాత్రమే అందరికీ పర్మిషన్ ఇస్తావు. సో చూసే దాంతో పాటు కమెంట్ చేయడానికి పర్మిషన్ ఇస్తావు, ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తావు. కానీ ఇవి పర్సనల్ నోట్బుక్స్ కాబట్టి ప్రైవేట్గా ఉంచుకోవాలి, కాబట్టి యాక్సెస్ అందరికీ ఇవ్వకూడదు, కాబట్టి వి జనరలీ గివ్ వ్యూవర్ అనమాట. సో అండ్ దెన్ వీల్ క్లిక్ ఆన్ డన్ సో దట్ వీ కెన్ షేర్ దట్ లింక్ ఎనీవేర్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ interface of Google Colab, and from the next class we will start learning Python from scratch anamata. Until then, keep learning, keep growing. Bye bye chatroom. Thank you.